ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన ఈ కేసులో A4 గా ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ రోజు మిథున్ రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచే అంశంపై కాసేపట్లో క్లారిటీ రానుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన ఈ కేసులో A4 గా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి అప్డేట్స్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు చూసుకుంటే ఊహించినట్లుగానే మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్న ఎంపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ ని కొద్దిసేపటి క్రితం పోలీసులు ఖరారు చేశారు. ఇప్పుడే దీనికి సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. ఈ రోజు చూసుకున్నట్లయితే సిట్టు ముందు విచారణకు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హాజరయ్యారు. అయితే ఇది ముందు నుంచి ఊహించినట్లుగానే జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చిన సమయంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఈ కేసులో ముడుపులన్నీ కూడా మిథున్ రెడ్డి కంపెనీలకే మళ్లించారనేది ప్రధానమైన వాదన. దానికి సంబంధించి కూడా గతంలో కూడా విచారణకు హాజరైన సమయంలో సిట్టు ప్రశ్నలు సంధించినప్పటికీ విచారణకు ఏమాత్రం సహకరించట్లేదని అప్పట్లో సిట్టు పేర్కొంది. ఆ నేపథ్యంలో ఈ రోజు మళ్లీ విచారణకు రమ్మంటూ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అయితే నిన్నటి 2 రోజుల క్రితం నుంచి కూడా పరిణామాలు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ న్యాయస్థానాల్లో మిథున్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రాలేదు. తాము విచారణకు వెళ్లాల్సిందే, విచారణకు వెళ్లి సహకరించాల్సిందే అంటూ కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో తన అరెస్టు తప్పడని భావించిన మిథున్ రెడ్డి నేరుగా తాను విచారణకు వస్తానని కూడా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం ఆయన సిట్ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 8 గంటల పాటు విచారణ కొనసాగిన అనంతరం తీసుకున్నట్లయితే ఆయన అరెస్టును ధృవీకరిస్తూ ఆయన కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజు అర్ధరాత్రికి జడ్జి ముందు ప్రవేశపెడతారా లేకపోతే రేపు ఉదయం లోపు కోర్టుకి ప్రవేశపెడతారనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. ప్రధానంగా ఈ కేసులో A4 ముద్దాయిగా ఉన్నారు. ఏదైతే దాదాపు 3,000 కోట్ల వరకు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఫ్రాడ్ జరిగిందని సిట్టు భావిస్తున్నా ఆ డబ్బులు మొత్తం కూడా షెల్ కంపెనీలు కూడా మొత్తం కూడా మిథున్ రెడ్డికి తెలిసే జరిగినాయి. అతనికి సంబంధించిన మొత్తం కంపెనీలకు ఇవన్నీ డబ్బులన్నీ మళ్ళీ ప్రధానంగా బంగారము అలాగే మెడికల్ హాస్పిటల్ కి సంబంధించి నిధులన్నీ దారి మళ్లించారనేది ఇప్పటికే సిట్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ రోజు విచారణ సమయంలో కూడా ఏదైతే ఇప్పటికే 11 మంది నిందితులు ఏదైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో వారి నుంచి కూడా ఇప్పటికే వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. దానికి ఆధారంగా ఈ రోజు ప్రశ్నలు రూపొందించారు. ఆ ప్రశ్నలనే మిథున్ రెడ్డి ఉంచారు. అయితే ఆ ప్రశ్నలకి ఆయన ఏ సమాధానం చెప్పారనేది కూడా తెలియపోయినప్పటికీ కూడా మొత్తం మీద కూడా ఈ కేసులో కీలక నిందితుగా మిథున్ రెడ్డి పేరును కేసు చేశారు. మరోవైపు ఈ రోజు చూసుకున్నైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా కోర్టుకి సిట్ దాఖలు చేసింది. దాదాపు 300 పేజీలతో తొలి విడత ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసింది. అయితే ఈ రోజుతో నిందితులను ఈ కేసులో 90 రోజుల్లో గడువు ముగియటంతో ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయని పక్షంలో రేపు వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ మీద సిట్టు ప్రధాన దృష్టి సారించి 300 పేజీల వరకు కూడా ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అలాగే 100కు పైగా ఫోరెన్సిక్ నివేదికలు అలాగే 100కు పైగా ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఫోన్లు కానివ్వండి ఇతర పరికరాలు వీటన్నిటిని కూడా ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. అలాగే ఏదైతే అరెస్ట్ అయ్యారో 11 మంది నిందితుల వాంగ్మూలాలు దాంతో పాటు 268 మంది సాక్షుల వివరాలను కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో మాత్రం మిథున్ రెడ్డి పేరు లేదు. మొత్తం 41 మంది నిందితులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. అయితే తదుపరి మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా చెప్తున్నారు. మరో 20 రోజుల్లో కీలకమైన సమాచారం తమ వద్దకు వస్తుందనేది కూడా చిట్టు చాలా ధీమాగా చెప్తోంది. ఏదైతే ఈ కేసులో ఏపై ముద్దాయిగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి విచారణ అనంతరం మరిన్ని అరెస్టులు ఉంటాయంటున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నారాయణ స్వామి కూడా సోమవారం విచారణకు రమ్మంటున్నారు. విచారణకు వచ్చాక అతన్ని కూడా అరెస్ట్ ఉంటుందనేది ఇప్పటికే ఒక సమాచారం కూడా లీక్ అవుతా ఉంది.
శ్యామ్, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. నోటీసుల్లో ఏముంది అండ్ విచారణ తర్వాత సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా, మరి కోర్టులో హాజరుపరిచే అంశానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఎవరినైనా ఒక నేరస్తుల్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ అరెస్టుకు సంబంధించి 41 కింద నోటీస్ అయితే ఇస్తారు. అలాగే ఈ కేసులో కూడా ఈ రోజు ఉదయం విచారణ నిమిత్తం అతన్ని వచ్చారు. విచారణ అనంతరం చూసుకున్నట్లయితే అతను అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. అలాగే ఒక నోటీస్ కూడా వారి కుటుంబ సభ్యులకి పంపించి వాళ్ళ నుంచి కూడా సంతకం తీసుకుంటారు. అలాగే ఈ కేసులో కూడా మిథున్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తీసుకుంటే ఏదైతే చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటి వరకు కూడా సిట్ కార్యాలయం వద్దే ఉన్నారు. అలాగే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చారు. అయితే ఈ కోర్టుకి ఈ రోజు ఆయన తీసుకెళ్తారా లేకపోతే రేపు ఉదయం వరకు ఎవరినైనా సరే అరెస్ట్ డిక్లేర్ చేసిన 24 గంటల లోపల కోర్టుకి అటెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడే డిక్లేర్ చేశారు కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా సమయం పోలీసులకు ఉంటుంది. కాబట్టి ఇవాళ కోర్టుకి ఇప్పుడే కోర్టు సమయం మించిపోయింది కాబట్టి న్యాయమూర్తి ఇంటి బట్టుకన్నా తీసుకెళ్లాలి. లేని పక్షంలో రేపు ఆదివారం కాబట్టి రేపు కూడా కోర్టులు పనిచేసే అవకాశం లేదు. ఈ రోజు కానీ లేకపోతే రేపు ఉదయం కోర్టుకి తీసుకెళ్తారా అనేది కూడా మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. రైట్, మిథున్ రెడ్డి తరపు లాయర్లు ఏం చెప్తున్నారు మరి? అంటే ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్టు ఆయన గన్నవరం విమానాశ్రయంలో కూడా మీడియాతో మాట్లాడారు. లీగల్ గా అన్ని కూడా తనకు అనుకూలంగా ఉన్నాయి. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్టులు జరిగినాయి. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పనిచేస్తున్నాం కాబట్టి ఇదంతా జరుగుతా ఉంది. అలాగే కేసులకి తాము భయపడేది లేదు. న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతున్నది కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. 2 రోజుల నుంచి కూడా ఆయన తన న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. అంటే ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ ఎప్పుడైతే నిరాకరించిందో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా న్యాయ నిపుణులతో చర్చించిన పిడపే అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే దానికన్నా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే అది మరో సంకేతానికి దారి తీయవచ్చు అన్న ఆలోచనతో ఈ రోజు విచారణలో కూడా నేరుగా అతనే వచ్చారు. ఎప్పుడైతే విచారణకు వస్తారో తదుపరి అరెస్టు కూడా ఉంటుందని న్యాయ నిపుణులు కూడా భావించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా పార్లమెంట్ స్పీకర్ కూడా ఒక సమాచారం ఇటు పోలీసులు తెలియజేయాల్సి ఉంటుంది. తదుపరి ఈ కేసులో కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా న్యాయమూర్తి పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళెవరికి కూడా ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేదు. అయితే ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు మిథున్ రెడ్డి. కాబట్టి ఇతనికి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే బెయిల్ మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, విచారణకు సహకరిస్తానంటూ కూడా అతని తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. 7 గంటల విచారణలో ఎటువంటి సమాచారాన్ని మిథున్ రెడ్డి నుంచి రాబట్టగలిగారు? అరెస్ట్ తర్వాత ఏం స్వాధీనం చేసుకున్నారు మిథున్ రెడ్డి దగ్గర నుంచి? అంటే మిథున్ రెడ్డి నుంచి కూడా ఈ రోజు కూడా ఏదైతే మొదటి దఫా విచారణకు ఆయన ఏమాత్రం సహకరించాలని చిట్టి చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో అటు విజయసాయి రెడ్డి కానివ్వండి, కేసిరెడ్డి కానివ్వండి, ఇతర ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్టులు జరిగినాయో, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ అరెస్టులు అయితే జరిగినాయో 11 మంది నుంచి కూడా ఇప్పటికే వాంగ్మూలాలన్నీ కూడా స్వీకరించారు. వాటిలో మిథున్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా ఈ 2 రోజుల నుంచి కూడా పోలీసులు తయారు చేశారు సిట్ అధికారులు. ఆ ప్రశ్నలన్నిటినీ కూడా ఏ కంపెనీలకు వెళ్ళాయి, ఎంత వెళ్ళింది ఇప్పటికే చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి సంబంధించిన దొల్ల కంపెనీలకి ఈ పెట్టుబడులు మొత్తం వెళ్ళాయి అనేది కూడా ఒక ప్రాథమిక సాక్ష్యాలన్నింటిని కూడా ఇప్పటికీ సిట్ సేకరించింది. ఆ సాక్ష్యాలన్నింటిని కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మిథున్ రెడ్డి ముందు ఉంచారు. అయినప్పటికీ కూడా అతను ఏ సమాధానం చెప్పారనేది మాత్రం సిట్ అయితే మనకి వివరాలు అయితే వెల్లడించే అవకాశం లేదు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక వ్యక్తి అనేది కూడా సిట్ భావించిన నేపథ్యంలో ఈ అరెస్ట్ తర్వాత మరిన్ని అరెస్టులు అయితే ఉంటాయనేది కూడా సిట్ ఒక సంకేతం కూడా పంపుతా ఉంది. ఏదైతే ఈ రోజు క్రిమినల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాంతో దాదాపు 40 మంది కూడా దీంట్లో నిందితులు ఉన్నారన్నట్టు కూడా
ఎప్పుడైతే పేర్కొందో ఇప్పటి వరకు కేవలం 11 మంది, తాజాగా మిథున్ రెడ్డి అరెస్టుతో 12 మంది అయ్యారు. ఏదైతే మిగతా 28 మంది ఎవరు ఉంటారు అంటే ఈ కేసు మొత్తం మీద కీలకంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా మద్యం కుంభకోణం కేసులో ఉంటుందనేది కూడా ఇప్పటికే టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మిథున్ రెడ్డి వాంగ్మూలం ద్వారా తదుపరి నోటీసులు ఒకవేళ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదనే ఒక వాదన కూడా వినబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.